హలో అండి. వెల్కమ్ టు లక్ష్మీస్ డివైన్ అండ్ కిచెన్. ఈరోజు మనం పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా పన్నీర్ బిర్యానీ కోసం పన్నీర్ని తయారు చేసుకుందాము. 1 లీటర్న్నర పాలు తీసుకున్నాను. అది పొయ్యి మీద పెట్టి మరిగించుకుందాము. ఈలోగా ఒక గ్లాసులోకి కొంచెం వెనిగర్, కొంచెం వాటరు కలిపి మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాము. పాలు మరుగుతున్నంతసేపు గెరెటితోటి తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగు అంటి స్మెల్ వస్తుంది. పాలు మరిగినాయి కదా, ఇప్పుడు వెనిగర్ని కొంచెం కొంచెంగా వేస్తూ గెరెటితోటి తిప్పుకుందాము. చూసారా పాలు ఎలా విరిగినాయో? పన్నీర్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక వైట్ క్లాత్ తీసుకొని దానిలోకి విరిగిన పాలని వేసేసుకుందాము. నీళ్ళన్నీ పోయేలాగా చేసి క్లాత్ని ఫోల్డ్ చేసేసి బరువుని పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. పదిహేను నిమిషాలైంది, ఒకసారి చూద్దాము. పన్నీర్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసేసుకుందాము. షాప్లో తెచ్చిన పన్నీర్ కన్నా అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా తయారు చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. చూసారా ముక్క ఎంత స్మూత్గా వచ్చిందో, సాఫ్ట్గా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుందాము. దానిలోకి కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా వేసి ఆయిల్లో కలిసే విధంగా కలుపుకుందాము. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే ఈ పసుపు కారం అంతా మాడిపోతుంది. ఇప్పుడు దీనిలోకి పన్నీర్ ముక్కలను వేసి కలుపుకుందాము. పన్నీర్ని నిదానంగా ముక్క విరగకుండా కలుపుకుందాము. ఇది ఒక 2 నిమిషాలు వేయిస్తే చాలండి. ఎక్కువ వేయించామంటే పన్నీర్ గట్టిగా రబ్బర్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని దానిలోకి నీళ్లు పెట్టేసుకొని దానిలోకి దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇలా బిర్యానీ దినుసులన్నీ వేసేసుకుందాము. తగినంత ఉప్పు వేసేసుకుందాము. ఈ నీళ్ళని మరిగించుకుందాము. ఈలోగా పన్నీర్ రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము.
ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దానిలోకి కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకొని ఆనియన్స్ గ్రీన్ చిల్లీ బిర్యానీ ఆకు వేసి వేయించుకుందాము. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను అప్పటికప్పుడు ఇంట్లో తయారు చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి కలుపుకుందాము. ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న పన్నీర్ని వేసి కలుపుకుందాము. ఇప్పుడు తరిగిన పుదీనా వేసి కలుపుకుందాము. ఒక కప్పు పెరుగు తీసుకొని గడ్డలు లేకుండా స్మూత్గా చేసుకొని పన్నీర్లోకి వేసి కలుపుకుందాము. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఒకసారి మనం ఈ వాటర్ని చూద్దాం. కొంచెం బిర్యానీ మసాలా వేసి కలుపుకుందాము. వాటర్ బాగా తెరులుతున్నాయి కదా, వాటర్ కలర్ కూడాను ఈ మసాలాలంతా పట్టి కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ వేసి ఉడికించుకుందాము. నేను 1/2 kg రైస్ తీసుకున్నానండి. ఇక్కడ పన్నీర్ రెడీ అయిపోయింది. రైస్ చూద్దాము ఒకసారి. ఇలా 80% ఉడికితే సరిపోతుంది. ఎక్కువ ఉడికిందంటే బిర్యానీ అంతా మెత్తగా అయిపోతుంది. తక్కువ ఉడికిందంటే పొలుకు పొలుకుగా గట్టిగా ఉండి టేస్ట్ అంతా బాగోదు. కరెక్ట్గా 80% ఉడికిస్తే సరిపోతుంది. దీన్ని వాటర్ లేకుండా చేసి పన్నీర్లోకి వేసుకుందాము. ఇలా రైస్ అంతా వేసేసుకొని తరిగిన కొత్తిమీర వేసుకుందాము. ఫ్రై ఆనియన్స్ వేసుకుందాము. దీనిలోకి కుంకుమ పువ్వు నీళ్ళల్లో నానబెట్టి వేస్తే చాలా బాగుంటుందండి. నా దగ్గర ప్రస్తుతానికి కుంకుమ పువ్వు లేదు, అందుకని చల్లని పాలల్లో కొంచెం పసుపు వేసి కలిపి వేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. పైన కొంచెం నెయ్యి వేసి కలిపేసి మూత పెట్టేద్దాము. దీన్ని ఒక పెనం పైన పెట్టేసి ఒక 20 minutes పాటు దమ్ పెట్టేసుకుందాము సిమ్లో ఉంచి. ఇప్పుడు 20 minutes అయింది. ఒకసారి చూద్దాము. బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.